వ్యర్థమాయరా నా శక్తి, మంత్రదద్దము మంట కలిసిపోయారా, కొరగాని వినయదండుడే గొప్పవాడాయరా నేటికి. అయిన ఏమాయే అంతకంతకు మించిన శక్తి సాధించనా? ఆ పాండవమును భామను పొందకున్నదా? మహారాణి మహారాణి, చెలిగెత్తునని చెప్పి మమ్మల్ని అందరినీ ఎంత మోసం చేశారు. దానికి నన్ను శిక్షిస్తావా? అయ్యో ఎంత మాట! మీరు అనుమతిస్తే మీ పాదాల దగ్గరే దాసిగా బ్రతించాలి. నీ ఇష్టం. అదృష్టవంతురాలి. మాలిని, వెళ్ళిరానా? క్షేమంగా వెళ్ళి లక్ష్మీ కటాక్షాన్ని పొంది, అంటే లక్ష్మీ భాండారం సాధించి త్వరగానే రమ్మంటావు, అంతేనా? అలాగే పదవయ్యా మిత్రమా. అబ్బా కులవర్ధన, ఇంకెంత దూరం అయ్యా? అదిగో మిత్రమా, వెన్నెల్లో మెరిసే రాయిది. నువ్వు ఇక్కడే ఉండు, నేను లోనికి వెళ్ళొస్తా. అమ్మో నేనా? ఒంటరిగానా? నే ఉండలేను, నన్ను కూడా తీసుకెళ్ళి యానికి దండ పెడతాను. బీరాలు బలికావుగా, బేలబోతావే, నువ్వు ఇక్కడే ఉండు. అవునవును, మర్చిపోయాను. ఇదిగో నా దండకి తాయితుందిగా, నేను ఇక్కడే ఉంటాను. అవును, కండ తిండి ఉండు. పులవర్ధనం. ధనం అంటే ఏమిటి పులవర్ధన? మానవుని కృషికి మారు పేరు ధనం. కృషికి ఆధారం ఏమిటి? శక్తి. శక్తి రాణించేది ఎప్పుడు? బుద్ధి కుశలతో కలిసినప్పుడు, అనగా బుద్ధి యొక్క అధిదేవత అయిన సరస్వతితో మూలశక్తి కలియకే మహాలక్ష్యం. ఆమె అఖండ శక్తే ఈ ప్రపంచ స్థితికి కారణం. మానవుణ్ణి మాయా మోహితుణ్ణి చేసిన, మన్నించి ఆశీర్వదించిన ఆ చల్లని తల్లి. ఏది నీ అరచెయ్యి? కులవర్ధన, నీవు లక్ష్మీ పుత్రుడవా, లక్ష్మీ పతివా? లక్ష్మీ పుత్రుడు. ధన్యోస్మి ధన్యోస్మి త్రైలోక్యమాత, శ్రీమన్మహాసర్వలోక ప్రవృత్తి ప్రకాశావకాశ ప్రభాకారిణీ పావనీ, నిత్య సౌభాగ్య సంపన్న సంవర్ధిని శ్రీ మహాలక్ష్మి, మాణిక్య సౌవర్ణ హేరాళ హారావళీ రంజితామేయ చాంపేయ గాత్రీ, పయోరాసి పుత్రి నమో విష్ణుపత్రి నమస్తే
నమస్తే నమస్తే నమః. కుమారా, పులవర్ధన. అమ్మా తల్లి, ధన్యోస్మి ధన్యోస్మి మాత, ధన్యోస్మి. పరమ పవిత్రమైన ఈ దివ్యమంగళ దర్శన భాగ్యం నాకు లభించింది. నేనెంత సుకృతాత్ముణ్ణి. కోటి జన్మల ఘోర తపస్సు చేసిన లభించని సాక్షాత్కారం నాకు సులభ సాధ్యమైంది. ధన్యుణ్ణి తల్లి, ధన్యుణ్ణి. ఆర్తితో అమ్మాని పిలిస్తే కనిపించక నిలువగలనా కుమారా? ఈ పుణ్య సంపద నీది, స్వీకరించు. సజ్జన శ్రేయస్సుకై సద్వినియోగం కావించు. ధర్మ సామ్రాజ్య స్థాపకుడివై వర్తిల్లు కుమారా. మాత, ఇంతటి చల్లని తల్లివే, కరుణామూర్తివే, మరి నీ దయాభిక్షకై అర్థించే దీనులను కనికరించవెందుకు తల్లి? కొందరికి అగుపించి అంతలో అదృశ్యమైపోతావే, మరికొందరికి అనుకోని విధంగా సాక్షాత్కరిస్తావే. ఏమిటి తల్లి నీ చిద్విలాసం? కర్మబంధం అనుల్లంఘనీయం. ఈ చరాచర జగత్తు కర్మాధీనం. ఎవరెవరి పూర్వజన్మ కర్మ ఫలమెట్టిదో ఆ విధంగా వారి వారి ఇంట్లకు వచ్చిపోతుంటాను. తరుణం వచ్చిన తక్షణం తలుపు తట్టి నేనే పిలుస్తాను కుమారా. పుణ్యఫలం అంతరించిన నాడు పోవద్దనవగచినా నిలువజాలనయ్యా. తల్లి, శృంగారపురపు రాజదంపతుల కుమారుడు నీ సన్నిధానంలో ఉన్నాడటగా? ఆ పుణ్యరాశివి నీవే నాయనా. తల్లి నేనా? అవును నాయనా. ధన్యుడను తల్లి, ధన్యుడను. ఈ అక్షయ మందసం స్వీకరించు. నీవు ఏ సంపద కోరితే ఆ సంపద ప్రసాదిస్తుంది. మయూర వాహనంలో కొలిపు. చిరంజీవి అఖండ యశస్సుతో సార్వభౌముడవై వర్తిల్లు. ధన్యుడను మాత, ధన్యుడను. కుమారా, శుక్రవారపు పొద్దు సిరిని విడువద్దు, దివ్వెనూదగవద్దు, బువ్వనెట్టద్దు, తోబుట్టువుల మనసు కష్టపెట్టద్దు, తొలి సంజ మలి సంజ నిదురపోవద్దు, మా తల్లి వరలక్ష్మి నిను వీడదపుడు, మా తల్లి వరలక్ష్మి నిను వీడదపుడు, ఇల్లాలు కంట తడి పెట్టని ఇంట, కల్లలాడని ఇంట, గోమాత వెంట, ముంగిళ్ళ ముగ్గుల్లో, పసుపు గడపల్లో, పూలల్లో పాలల్లో, పూలల్లో పాలల్లో, ధాన్య రాసుల్లో, మా తల్లి మహాలక్ష్మి స్థిరముగా నుండు, మా తల్లి మహాలక్ష్మి స్థిరముగా నుండు. అయ్యయ్యో, తెల్లారిపోయిందే. వెళ్ళినవాడు ఏమైపోయాడో ఏమిటో. ఇక్కడ నేను ఒక్కడనే బిక్కు బిక్కుమంటూ ఎంతసేపు కాదు కూతురది. నేను పోతా, నా మధుప్రియ దగ్గర పోతా. నా మధుప్రియ, మధురాతి మధుప్రియ, మధుప్రియ, మధుప్రియ. జై శార్దూల, జై శార్దూల. జై శార్దూల. పోయిన మంత్రశక్తులు ద్విగుణీకృతమై లభించలే. ఎక్కడ పులవర్ధనుడు? ఎక్కడ? ఫళా పులవర్ధన ఫళ. లక్ష్మీ భాండారమును సాధించితివిగా. రాజా, భాండారముతో బయలుదేరినాడు పులవర్ధనుడు. సత్వరమే ఇతడికి రప్పించు. వాని నొప్పించి ఆ ధనము నాకు ఇప్పింపు, లేదా నీ బ్రతికే నేటితో అంతరించు.
నీచ మాంత్రికుడా, నీకు ఆ పుణ్య సంపద ఇచ్చేది నన్ను నరక యాత్ర పెట్టినా సరే నేను దానికి ఒప్పుకోను. ఇంతటి దురహంకారమా? ఒప్పుకున్న వాణ్ణే కాదు, నీ ముసలి రాణిని ఇక్కడికి రప్పించి నీ వంశమునే సర్వనాశనం అనరించు.